ఒక పేరెంట్స్ గా నాకున్నది ఒక కొడుకు. ఇప్పుడు నన్ను జాబట్రా నేను బ్రతకాలి. ఆరోగ్యంగా ఉన్నాడు సార్, ఆయనకి ఏ డిసీజ్ లేదు అసలు. మంచిగా స్కూల్ వ్యాన్ ఎక్కిండు, అదే స్కూల్ వ్యాన్ తేజస్వి స్కూల్ వ్యాన్ ఎక్కిండు వచ్చిండు. ఇంతలోనే ఇన్సిడెంట్ జరిగిందని మాకు అడ్మిట్ చేసిన తర్వాత ఫోన్ చేసిరు. అదేందో ఇక్కడ జరిగినప్పుడు మాకు ఇంటిమేషన్ ఇస్తే మేము హాస్పిటల్ కాదు ఇంకో వేరే హాస్పిటల్ అని తీసుకుపోయి మంచి వైద్యం అందించేటోళ్ళం కాదు సార్. మాకు ఏ ఇంటిమేషన్ ఇవ్వకుండా శవాన్ని ఆడ తీసుకుపోయి పడేసిన తర్వాత మాకు ఇంటిమేషన్ ఇస్తే మేము ఏం చేయగలం సార్? మా ప్రేమ కలెక్టర్ అవుతానికి కోరిక ఉండే సార్. క్లాస్ లో సెకండ్ థర్డ్ ర్యాంక్ వచ్చిండు సార్. మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్ సార్. సార్ స్కూల్కి వచ్చినాక ఏం జరిగిందో ఏందో సార్. హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చినాక యజమాన్యం అనేటోళ్ళు అక్కడ ఉండి అడ్మిట్ చేపించి ట్రీట్మెంట్ ఇప్పాలి కదా. ట్రీట్మెంట్ ఇప్పలే ఏమి ఇప్పలేదు. కాలు శవాన్ని ఇక్కడనే జరిగిపోయింది. ఆల్రెడీ తీసుకుపోయి దాంట్లో పడేసారు. అక్కడ పడేస్తే నాకు ఫోన్ చేస్తే నేను అర్జెంట్ గా వచ్చేసిన సార్. లోకల్ కనుక వచ్చేసి ట్రీట్మెంట్ పైసలు కూడా మొత్తం మెడికల్ సంబంధించిన అన్ని నేనే తీసుకుపోయి ఇచ్చినాక ట్రీట్మెంట్ నడిపించారు సార్. ఇంత దురదృష్టమా సార్?